హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మనం బంగాళదుంపతో ఒక సింపుల్ అయినటువంటి స్నాక్స్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకి పెట్టొచ్చు. అలాగే మనం ఏదైనా రసం, సాంబారు లాంటివి పులుసు కూరలు వండుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా కూడా మనకి చాలా చాలా యూజ్ అవుతుందండి. సో చాలా సింపుల్గా తక్కువ ఆయిల్తో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. దీనికోసం నేను ఒక 1/2 కిలో బంగాళదుంపలు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో వేసుకున్నానండి. అంటే ఉడికించుకోవాలి మనం ఈ బంగాళదుంపల్ని. సో తగినన్ని నీళ్లు పోసి లిడ్ పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వస్తే మనకి బంగాళదుంపలు అనేవి చాలా బాగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు విజిల్ మొత్తం చల్లారిన తర్వాత తీయండి. తీసి దీంట్లో ఉన్న వేడి నీళ్ళు మొత్తం తీసేసి దీంట్లో చల్లటి నీళ్ళు పోస్తే మనకి ఆ తొక్క తీయటానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత మనం వేడి నీళ్ళు మొత్తం పారేసి చన్నీళ్ళు పోసి ఇప్పుడు దీనిపైన ఉన్న స్కిన్ మొత్తం తీసేసుకోవాలి. ఇలా మొత్తం తొక్క తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలండి. ఎందుకంటే మనం దీని మొత్తాన్ని కూడా మంచిగా ఉండలు లేకుండా మ్యాష్ చేయాలన్నమాట. సో చూడండి, ఇలా నేను వీడియోలో చూస్తున్నట్టుగా మొత్తం తీసేసి ఎక్కడైనా స్పాట్స్ అట్లాంటివి ఉన్నా కూడా తీసేయండి. తీసేసి మొత్తం చక్కగా ఒక బౌల్లో వేసుకోండి. ఇలా మొత్తం కూడా తీసేసి మనం చన్నీళ్ళలో వేస్తాం కదండి, చాలా ఈజీగా మనకి కూడా ఇబ్బంది లేకుండా తొక్కలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక మ్యాషర్ తీసుకొని, లేదంటే మీరు చేత్తో కలిపినా పర్వాలేదనమాట. ఇట్లా మ్యాషర్తో మంచిగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా చాలా చక్కగా ఫైన్గా మ్యాష్ చేయాలి. దీన్ని మ్యాష్ చేస్తేనే మనకి ఆ స్ట్రక్చరు బాగుంటుందన్నమాట. సో ఇలా మొత్తం మ్యాష్ చేసుకొని ఇప్పుడు దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తాము. ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. అయితే ఇప్పుడు ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు, కారాలు మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. ఉప్పు రుచికి సరిపడా వేసాను. అయితే ఆరిగానో ఒక టీ స్పూన్ వేయండి. ఈ ఆరిగానో వేయటం వల్ల మనకి కాంటినెంటల్ అంటే ఒక వెరైటీ లాగా అనిపిస్తుంది అనమాట. కొత్తిమీర చాలా సన్నగా కట్ చేసుకొని ఒక గుప్పెడు వేయాలి. ఆ తర్వాత చీజ్, మీ దగ్గర ఏ రకమైనటువంటి చీజ్ ఉన్నా వేసేయండి. అది మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. ఆ తర్వాత దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోర్ వేయండి. అంటే మీ దగ్గర ఉన్న ఆలుగడ్డలను బట్టి చూసుకోండి. ఆ కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకొని, ఒకటి తక్కువైనా పర్వాలేదు, ఒకటి ఎక్కువైనా పర్వాలేదన్నమాట. కానీ ఎక్కువ కార్న్‌ఫ్లోర్ మాత్రం వేయకూడదండి. సో మనకి కొంచెం బాగా మిక్స్ అయిపోయింది, కొంచెం స్టిక్కీగా ఉంది అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసి మనం చపాతీ పిండిని ఎలా అయితే ముద్దలా చేసుకుంటామో అలా చేసుకోవాలండి. చేసుకొని చక్కగా దీన్ని ఒక హాఫ్ తీసుకున్నాను. ఇంకా దీంట్లో హాఫ్ తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనం బారుగా చేస్తాం కాబట్టి రోల్ చేసి అది మనం చెక్కకి సరిపోయేంత ఉన్నది తీసుకోండి. అయితే ఇలా మొత్తం చక్కగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని నైఫ్కి మనం ఆయిల్ అప్లై చేయండి. లేదంటే ఇలా కట్ చేసేటప్పుడు ఆ పిండి అంటుకుంటుందన్నమాట. సో అందుకని మనం నీట్గా రావాలి అంటే ఆయిల్ అప్లై చేయండి. సైజ్ అనేది మీ ఇష్టం అండి. పెద్దదా, చిన్నదా, మీడియం సైజ్ అనేది ఇంకా మీ ఇష్టం. ఎలా కావాలంటే అలా. ఇలా చూడండి, నేను వీడియోలో చూస్తున్నట్లుగా కట్ చేసుకోండి. సైజు మీ ఇష్టం. అయితే ఇలా నేనైతే మీడియం సైజులో కట్ చేశానండి. చూడటానికి కూడా బాగున్నాయి అన్నమాట. సో ఇలా మొత్తం కట్ చేసుకొని షేప్ కూడా మీ ఇష్టం అండి. అది మనం సిలిండర్ టైప్ ఇస్తారా, లేదంటే రౌండ్ షేప్ ఇస్తారా, లేదంటే రెక్టాంగిల్ టైప్ ఇస్తారా అనేది ఇంకా మీ ఇష్టం అన్నమాట. అయితే దీనికి ఏంటంటే కొంచెం మనం ఫోక్తో కనుక ప్రెస్ చేస్తే ఒక సింపుల్ డిజైన్ అనేది పడుతుందన్నమాట. అది మీరు ఏ షేప్కైనా ఇచ్చుకోవచ్చు. సో ఇలా మొత్తం మనం ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత నేను సింపుల్గా అలా కట్ చేసిన తర్వాత కొంచెం ఫ్లాట్ చేయడానికి ఇలా ప్రెస్ చేశానంటే ఆ డిజైన్తో పాటు కొంచెం ఫ్లాట్ అయిపోయి మంచిగా కనిపిస్తుంది కదా. సో ఇలా నేను చేసుకున్నాను. ఇంకా షేప్స్ అనేవి ఇంకా మీ ఇష్టం అనమాట, ఎలా అయినా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం మందంగా ఉండాలి, ఎక్కువ పలుచగా ఉండకూడదు, మందంగా ఉండాలి. ఇది కనుక చెక్ చేసుకున్నట్లయితే మనం ఏ షేప్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇలా మొత్తం మనం ప్రిపేర్ చేసుకోవాలండి. అయితే ఇది ప్రిపేర్ చేసిన తర్వాత ఆయిల్ అనేది డీప్ ఫ్రై కాదండి. ఇక్కడ మనం డీప్ ఫ్రై కూడా కాదు, అలాగని మామూలుగా ఆయిల్ కాదు, షాలో ఫ్రైలో చేయాలి దీన్ని. సో ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్నాను. షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మన పొటాటో ఉన్నాయి కదండి, దాన్ని మొత్తాన్ని పెట్టేయి. ఇలా మొత్తం ఆ
మూకుడికి సరిపడన్ని వేసేసుకొని మనం లో టు మీడియం ఫ్లేమ్ అండి, హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు గుర్తుపెట్టుకోండి. నూనె కూడా బాగా వేడవ్వకూడదండి. కొంచెం మిడిల్‌గా ఉన్నప్పుడే మనం అంతవరకే వేడి చేసుకోవాలి. బాగా హీట్ అయినా కూడా మనం వేసిన వెంటనే ఒక 1 మినిట్‌కి అలా బ్లాక్ అయిపోద్దనమాట. సో, ఇది ఫస్ట్ మనం వేసినప్పుడు కొంచెం కింద అంటుకుంటాయి. కానీ కొంచెం వేగితే మాత్రం అసలు ఇబ్బంది లేదండి. 2, మూడోసారి వేసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా, ఈజీగా మనకి టర్న్ చేయడానికి వీలుగా ఉన్నాయన్నమాట. ఇలా మొత్తం టర్న్ చేసుకొని 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి. చాలా సింపుల్‌గా అసలంటే దీనికి ముందు ప్రిపరేషన్ చేసుకోవాలి, మార్నింగే నానపెట్టాలి అనేవి ఏది ఉండదనమాట. అప్పటికప్పుడు మనం హ్యాపీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అయితే దీంతో పాటు కెచప్ ఇచ్చి అసలు అల్టిమేట్‌గా ఉంటదనమాట. ఇలా ఒక వాయి తీసేసుకున్నానండి. సెకండ్ వాయి కూడా ఇలా వేసేసి మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవడమేనండి. ఇది చాలా చాలా ఈజీ, టేస్టీ కూడా. సో, దీన్ని కెచప్‌తో కానీ, మయోనీస్‌తో కానీ ఇస్తే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్ టైంలో. సో, ఇలాంటి ఇంకా మీకెన్నో కావాలంటే మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్, టేస్టీ, హెల్తీ, క్విక్ కాంటినెంటల్ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.